వాతావరణంలో మార్పుల గురించి మరిన్ని వివరాల కోసం వాతావరణ శాఖ అధికారిని సునందతో మా ప్రతినిధి చిట్టిబాబు ఫేస్ టు ఫేస్. ఏపీలో పలు జిల్లాల్లో జల్లులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తుంది. వాతావరణానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వాతావరణ శాఖ అధికారిని సునంద ఉన్నారు. మేడం, ఏపీలో ఎన్ని రోజులు వర్షాలు కురవనున్నాయి? ఏ జిల్లాల్లో జల్లులు కురిసేటువంటి అవకాశం ఉంది? రానున్న 4 రోజులు కూడాను తేలికపాటి జల్లులు మన కోస్తా ఆంధ్రాలో, నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం, శ్రీకాకుళం ఈ ప్రాంతాల్లో ఉండే అవకాశం ఉంది. దీని యొక్క ప్రభావంతో కొంచెం టెంపరేచర్స్ కూడా మన నార్త్ కోస్టల్ ఆంధ్రప్రదేశ్లో టెంపరేచర్స్ కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. ఇప్పుడైతే సాధారణం దగ్గరే టెంపరేచర్స్ అన్నీ కూడా అన్ని చోట్ల ఉన్నాయి. ఒక అనంతపురం ఆ ప్రాంతంలో మాత్రం కొంచెం 40కి దగ్గరగా ఉన్నాయి టెంపరేచర్స్, ఈవెన్ 41 అలా వస్తున్నాయి. బట్ టైమింగ్ ఏంటి అంటే టెంపరేచర్స్ అన్నీ కూడా తగ్గుతాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈరోజు వాతావరణం అంతా కూడా కొంచెం తక్కువ ఉష్ణోగ్రతలు కొంచెం కనబడుతున్నాయి. అంటే ఇక్కడ ఎక్కడైతే ఇంతవరకు అంటే లాస్ట్ 2 days బ్యాక్ వరకు కూడా ఎక్కడైతే 40s రికార్డ్ అవుతున్నాయి అక్కడ లెస్ దెన్ 40s, ఎక్కడైతే 42, 43 రికార్డ్ అవుతున్నాయి అక్కడ లెస్ దెన్ దట్. ఇక్కడ టెంపరేచర్స్ ముఖ్యంగా అనంతపూర్, కర్నూలు ఈ ప్రాంతంలో కొంచెం ఎక్కువ టెంపరేచర్స్ రోజు ఉండేవి, అక్కడ కూడా కొంచెం క్రమేపీ తగ్గుతున్నాయి, అంటే సాధారణం దగ్గరికి వచ్చినాయి. మరి ఈ యొక్క పరిస్థితి మరి 4 రోజులు కొనసాగుతుంది. తర్వాత గ్రాడ్యువల్గా ఎప్పుడైతే డ్రై వెదర్ ఉంటుందో మనకి డ్రై వెదర్ ఉన్నప్పుడు మనకి మళ్ళీ టెంపరేచర్స్ పెరిగే అవకాశం ఉంటుంది. అంటే ఇప్పుడు ఎల్నినో ఎఫెక్ట్ కనుక తగ్గి మనకి లానినా కండిషన్స్ అనేవి మళ్ళీ ఎగ్జిస్ట్ అవుతాయి కనుక డెఫినెట్గా గుడ్ రెయిన్ఫాల్ అనేది ఉండే అవకాశం ఉంది. అయితే అవి అవి ఏ టైంకి అవుతున్నాయి అనేది టైం టు టైం మానిటర్ చేస్తున్నారు. ఇదేమైనప్పటికీ ఈ లాస్ట్ ఇయర్ వర్షాలతో పోలిస్తే ఈ వర్షాలు చాలా బాగుంటాయి. అయితే 2 రోజులుగా ఉష్ణోగ్రతలో తీవ్రత తగ్గే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ చెబుతూ ఉంది. మరొక 4 రోజుల పాటు ఏపీలో పలు జిల్లాల్లో జల్లులతో కూడినటువంటి వర్షాలు కురుస్తాయి. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కూడా సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయంటూ కూడా వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సత్యతో బంగార్చిట్ 10 TV విశాఖ నుంచి.